గణపురం నియోజకవర్గ ప్రజలు మరొక ఎలక్షన్ కోసం ఎదురు చూస్తున్నారు. కడియం శ్రేణి డిస్క్వాలిఫై అవుతాడు లేదా రాజీనామా చేస్తారని చూస్తూ ఉన్నారు. కారణం ఏంటంటే గతంలో సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ప్రకారం డిస్క్వాలిఫై అయితే 6 సంవత్సరాలు డిస్క్వాలిఫై కావాల్సి వస్తుంది. మరి 6 సంవత్సరాలు అంటే నెక్స్ట్ ఎలక్షన్లు కూడా పోటీ చేసే అవకాశం ఉండదు. కాబట్టి ఆయనకి ఇప్పటికైనా నైతిక విలువలు మోరల్ వాల్యూస్ రకరకాలు చెప్తారు. కాబట్టి వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఎప్పుడు ఎన్నికొచ్చినా కూడా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నాం. తర్వాత చివరిగా ఇప్పటికే 2023 వరకు మా మెంబర్షిప్ అయిపోయింది. ఇప్పుడు కొత్తగా మళ్ళీ మెంబర్షిప్ స్టార్ట్ అయిన తర్వాతనే ఈ మెంబర్షిప్ తీసుకున్న వాళ్ళు చనిపోతే కడియం శ్రేయని ఇప్పటికైనా ఒకవేళ కనుక నువ్వు అభివృద్ధి కోసమే కాంగ్రెస్ పోతే నీ ఎజెండాను ప్రకటించాలని డిమాండ్ చేస్తున్నావు. ఏది సాధించడానికి పోయినావు? నీ ఎజెండా ఏంటి? రెండు 2011లో నేను కాంగ్రెస్ పార్టీకి ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి తెలంగాణ సాధించడానికి నేను ఉద్యమ పార్టీలో అధికార పార్టీని వదిలిపెట్టి ఉద్యమ పార్టీలో జాయిన్ కావడం జరిగింది. నువ్వు ఈరోజు ప్రతిపక్షం నుండి అధికార పార్టీలో చేరినవు నీ స్వార్థం కోసం. నీది వెన్నుపోటు చరిత్ర కనిపిస్తూ ఉంది. టీడీపీలో ఎన్టీ రామారావుకు ఎన్నుపోటు పొడిచినావు, చెప్పులు ఇసిరినవు. చంద్రబాబు సంకల జోరి దళిత దొరగా పేరు తెచ్చుకున్నావు. ఆయనకు ఎన్నుపోటు పొడిచి కేసీఆర్ సంకల జోరినవు. కేసీఆర్ గారి దగ్గర 10 సంవత్సరాలు అన్నీ అనుభవించి మరి బిడ్డకు బీఫామ్తో సహా పార్టీ ఫండ్ తీసుకొని తిన్నింటి వాసాలు లెక్కబెట్టినట్టు ఇలా కాంగ్రెస్లో పోయినావు. వీటన్నిటికీ జవాబు చెప్పవలసిన అవసరం ఉన్నది. నైతిక విలువలను మాట్లాడే నువ్వు 72 ఏళ్ళ వయసులో నీ కక్కుర్తును చూసి తెలంగాణ ప్రజలందరూ కూడా చీకొడుతున్నారు. నిజంగానే నీకు సిగ్గు లజ్జ ఉండేది ఉంటే నీ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీ పక్షాన పోటీకి రా. గణపురం నియోజకవర్గం ప్రజలందరూ కూడా మరొకసారి తీర్పు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. లక్ష మందిని మోసం చేసే 1,00,000 మంది నీకు ఓట్లేసారు. గణపురం నియోజకవర్గంలో 1,00,000 మందికి నువ్వు జవాబుదారీగా ఉండాల్సిన బాధ్యత నీ మీద ఉంది. గణపురాన్ని కంటిన్యూస్గా 20 సంవత్సరాలు అధికారాన్ని అనుభవించిన నీవు కాంగ్రెస్ పార్టీ ఈరోజు ఏ ఒక్క హామీని కూడా నెరవేర్చలేదు.